ఆసుపత్రిలో ఉన్నాడు. అవును, వారి క్రితమే కదా పెళ్లి పత్రిక పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఆసుపత్రిలో ఎలా పడ్డాడండి? పెళ్లి పనుల్లో ఊళ్ళన్నీ తిరిగి బొర్ర ఈటకి ఎవడో కుర్ర ఏదో చేతిలో పెట్టాడంట. ఆడేమో సంటి సినిమాలో వెంకటేశ్వర ఫీల్ అయిపోయి సింతకాయ పచ్చడి కింద కొట్టాడు. మెడ మధ్యలో నరం ఏదో మెలికడిపోయిందిరా, పక్షవాతం వచ్చేసింది. అవునా? ఏ నరమయ్య గారు? ఏ నొక్కెత్తవా? పిక్కల పీకి కుక్కలకి వేస్తాను ఎదవా, వెనకెళ్ళి పని చూడు. అయ్యారు ముహూర్తాలు ఉన్నాయంటండి, 3 వేసేస్తాను. వేసేస్తావా? మొన్న పండక్కి బట్టలు కొంటుంటే షాపింగ్ మాల్లో ఎర్రగా బుర్రగా ఒక అమ్మాయిని చూసాను రా. నాకోసమే చెప్పేది సారీలో చూసా, సంసారిలో ఉంది. ఎక్కడ పోం చుడీదార్లో చూసా, పెడదారి పట్టేటట్టు అస్సలు కనపడలేదు. అబ్బబ్బా, ఇంకా జీన్స్ టీ షర్టు ఎత్తే ఉందరే. ఈ పిల్ల అసలు అన్నం తింటదా? అన్నంత నాజుగ్గా ఉందిరా. నేను అస్సలు అనలేనండి. అర్జెంట్గా అడ్రస్ చెప్పండి, వెళ్ళి ముహూర్తాలు పెట్టించేస్తాను. అమీర్పేట చర్మాస్ ఆపోజిట్ చంద్ర బెదర్. కొనడానికి వచ్చిన అమ్మాయి ఇంకా కొట్లు ఎందుకు ఉంటుందండి? ఆ అమ్మాయి కొనడానికి వచ్చిన అమ్మాయి కాదు, ఎప్పుడు అక్కడే ఉండడానికి వచ్చిన అమ్మాయి. పని మనిషా? కాదు, ప్లాస్టిక్ మనిషి. తెలిసిపోయిందిట్రా. క్వీన్ లా ఉన్న మ్యానిక్ క్వీన్, నోరు తెరిచేది అడగదు, అడ్డమైన గొడవలు ఎట్టుకుని నీ మీద అరవదు. మరీ అంత ఏదోలా కనబడుతున్నానా? బామ్మ కన్నా బొమ్మ చాలా బ్రహ్మాండంగా ఉంటుందిరా. ఇదిగో ఇలా కోపం వచ్చినప్పుడు అలా పాటలుగా ఎడదీసి పెట్లో పెట్టేయచ్చు, కావాల్సినప్పుడు అలా కలిపేసుకోవచ్చు. మరి కాపురం ఎవరితో చేయాలి? నీకెందుకు రా శ్రమ, పైన కిడ్స్ వేర్ల పిల్లలు కూడా ఉన్నారు. కంప్లీట్ ఫ్యామిలీని మోపు చేసా, నువ్వు అంటే కాపురం పెట్టేడువే. నా బ్రతుకు మీ దగ్గర బ్రతికిన 4 చేతులతో పనులు చేయడం తప్ప పెళ్లి చేసుకోవడం ఉండదు. అమ్మాయారు సైలెంట్ గా ఉండి ఫ్యామిలీని సెట్ చేస్తానంటే చిరాకు పడతాడు ఇటీడు. సోకపడే యాగం లేదు ఏదో. అక్క, ఊరు నుండి వచ్చినప్పుడు నుండి ఇల్లంతా దులిపిస్తూనే ఉన్నావే నీ అక్క. అక్కనైనందుకు అక్కడ చేర్చుకున్నా, చెల్లివైనందుకు కొంచెం చెల్లి తీర్చుకో. నాకు కొంచెం బిజినెస్ పనులు ఉన్నాయే, మెటీరియల్ పంపాలి. మెటీరియల్స్ మోడల్స్ అని నువ్వు గదిలో మొబైల్ గేమ్స్ ఆడుతున్నావన్న సంగతి నాకు తెలుసు. నీ ఎదవ గేమ్స్ నా దగ్గర ఆడకు. ఏంటి 50 లక్ష పెట్టుబడి పెట్టించి గదిలో కూర్చుని గేమ్స్ ఆడుకుంటున్నా? ఈ డిజైన్స్ ని సౌజీ సెలెక్షన్స్ అనే పేజ్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేశా. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఆర్డర్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, కానీ అండే లేదు. ఎంత అవుద్ది? 50 లక్షలు. 50 అంట ఇచ్చేద్దామా? మరి ఇచ్చేద్దామయ్యా. దీని కాన్ఫిడెన్స్, విజన్, ప్లానింగ్ చూస్తుంటే ఏదో పీకిలాగే ఉంది. తగలెట్టే డబ్బులు. ఓసే, ఆ సెంటిమెంట్ డైలాగులకి గవర్నమెంట్ పెంచను రాని ముసలమ్మలా కన్నీళ్లు పెట్టుకున్నాను కదే. బా ఆడుకుంటే బ్రెయిన్ రిఫ్రెష్ అవుద్ది బా. నాతోనా? పెట్టుబడి మొత్తం అకౌంట్ సొత్త పైసా బొక్కడినా నీ బొక్కలు ఎరగొట్టి మొక్కలకి ఎరువుగా వేస్తాను చెప్తున్నా. అసలే ఆడియన్స్ కి నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎరువు తర్వాత ఎదురు పరువు కాపాడాల్సిన పని ఒకటి ఉంది, ఇటు రండి. అమ్మో గిన్నెలు పాత్రలతో మీ పని ఏమన్నా ఇట్టామంటే నేత్రాలు నేల అంటే చెప్తున్నా. పని కాదండి, ప్రయాణం. ప్రయాణం? అబ్బా, ఈ బొక్కల కర తీసి పక్కనెట్టవే. పండక్కే కదా వెళ్ళొచ్చాం, మళ్ళీ ప్రయాణం ఏంటి? నిన్ను నేషనల్ పర్మిట్ తీసుకున్న లారీ డ్రైవర్లు కూడా అన్ని ఊళ్ళు తిరుగుండ్రు, అన్ని ఇళ్ళు తిప్పారు. ఇనపగొళ్ళ బస్తాలో ఉండేవాడిని, ఏ కేసులు దూదు బస్తాలు అయిపోయాను. ఏదైనా బస్తానే కదా బా. సేది ప్రయాణంలో తినడానికి పప్పలు పెట్టింది కదా, దారి పొడిగిన దొరికిన ఎల్లా పరపరా నవ్వుడేంటే? జర్నీలో బోర్ కొడితే కడుపులో తిప్పేస్తుంది బా, వామిటింగ్స్ అయిపోతాయి. అసలు నువ్వు వామిటింగ్ అయ్యి గ్యాప్ ఎక్కడిచ్చావే? తెలియసి ఉన్నంతసేపు తినడం, నెవరైడు ఆపితే నిద్రపోవడం తప్ప. ఇప్పుడు చూడు నా తిండి మీద పడేడుస్తాడు. కార్ అన్నారు కదా, కొనితే ఎందుకు ఇలా కాకిలా కడతారు? కార్ అంటే కామ్గా కిలోమీటర్ లెక్కలు వేసుకుని తిరుగుతారు. ఏదో తీర్థయాత్రల బస్సు వేసుకుని తిరిగినట్టు 15 రోజులు ప్రయాణాలు చేయారు. ఏంది? డ్రైవింగ్ సీట్ లో కూర్చుని తెలియకుండా ఎన్ని పోస సీట్ షేప్ లోకి వెళ్ళిపోతుంది. అమ్మా సెట్ అయింది. పోనీ జర్నీ ఏమన్నా సాఫీగా సాగుతుందిరా అంటే ఎంజాయ్ చేసుకుంటూ